నిన్న మొన్నటి దాకా సైలెంట్ గా ఉండి సినిమా ప్రమోషన్స్ కి నేనున్నా అని పవన్ కళ్యాణ్ రాగానే సౌండ్ దద్దరిల్లుతుంది. ఎప్పటి నుండో రిలీజ్ వాయిదా వేస్తూ ఉన్న సినిమాకి ఇంతలా క్రేజ్ రావటం అంటే మామూలు విషయం కాదు. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే హైయెస్ట్ ప్రీ బిజినెస్ చేసిన సినిమాగా హరిహర వీరమల్లు రికార్డు సొంతం చేసుకుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 126 కోట్లకి అమ్మారు. కేవలం పవన్ క్రేజ్ వల్లే ఈ సినిమాకి అంత రేటు వచ్చింది. పవన్ కళ్యాణ్ రీమేక్స్ చేస్తున్నా, చిన్న డైరెక్టర్ తో చేస్తున్నా సరే తన గత 5 సినిమాల బిజినెస్ అక్షరాల 543 కోట్లు, అంటే సగటు సినిమాకి 110 కోట్లు చొప్పున బిజినెస్ జరుగుతుంది. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు కూడా కాదు. పవన్ కళ్యాణ్ తెర మీద కనపడితే చాలు అనుకునే ప్రజలకు ఈ చిత్రం ఫుల్ మీల్స్ లాంటిది. పవన్ చరిత్రలోనే వీరుడిగా చేస్తున్న స్టేట్ సినిమా అవడంతో ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ యాక్షన్ ఎపిసోడ్ గ్లిమ్స్ చూసిన ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ట్రేడ్ ఇన్ఫో ప్రకారం 126 కోట్ల ప్రీ బిజినెస్ షేర్ ను ఆదివారం రోజు కల్లా సునాయాసంగా అందుకుంటుంది అనిపిస్తుంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతి చోట మెరుపు వేగంతో సీట్లు అన్ని బుక్ అయిపోతున్నాయి. ఇప్పటికే 3 కోట్లు గ్రాస్ బుకింగ్ ద్వారా వచ్చేసింది. మరో 6 కోట్లు ప్రీమియర్ బుకింగ్ ద్వారా వచ్చేసింది. నిజానికి ఇంకా కొన్ని ప్రాంతాల్లో బుకింగ్ ఓపెనింగ్ చేయాల్సి ఉంది. లెక్క ప్రకారం బుకింగ్స్ జరిగితే మాత్రం సినిమా 126 కోట్లను 3 రోజుల్లోనే రికవరీ చేసేస్తుంది. డిలే వల్ల, దర్శకులు మారటం వల్ల, పవన్ కళ్యాణ్ డేట్స్ ఇష్యూ రావటం వల్ల నెమ్మదిగా వస్తున్న సినిమాకు ఊపు లేదు అనుకునే సమయంలో పవన్ ప్రెస్ మీట్ పెట్టి నేనున్నాను ఈ సినిమాకని ఒక్క మాట చెప్పగానే టికెట్స్ కి వసూళ్లు వర్షంలాగా కురుస్తున్నాయి. టాక్ ఏంటో తెలియకుండానే ఇంత ఎగబడుతుంటే ఇంకా సినిమా హిట్ అయితే, సూపర్ హిట్ అయితే పవన్ కళ్యాణ్ పవర్ కి బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే.